ప్రజలు స్వేచ్ఛగా బతికేటట్టుగా జాతి నిర్మాణం జరగాలని రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాద శక్తులకి వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడి ఈ దేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పుట్టినటువంటి రోజు, ఆవిర్భావించినటువంటి రోజు 1885 డిసెంబర్ 28 నాడు కేవలం 86 మంది ప్రతినిధులతో ముంబైలో తేజ్పాల్ సంస్కృత కళాశాలలో మొదలైనటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ దేశం ఈరోజు అత్యంత ప్రజాస్వామ్య పునాదులపై ప్రపంచమంతా గర్వించేటట్టుగా నిలబడి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా ఎదగటానికి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేవలం దేశ స్వాతంత్రం పాలనాపరమైనటువంటి అవకాశాలు ఒకటే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను కూడా తొలగించి ఒక సామాజిక మార్పుకు కూడా, సోషల్ రిఫార్మ్స్ కూడా పునాదులు వేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది. ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతలన్నింటినీ తొలగించి లౌకిక వాదంతో హిందూ ముస్లిం భాయి భాయి అని మహిళా ఆర్థిక సాధికారతను పెంచుతూ అంటరానితనాన్ని నిర్మూలిస్తూ ప్రతి పౌరుడికి ఓటు హక్కు ఉండేటట్టుగా పాలనలో భాగస్వాములు చేస్తూ తన ప్రభుత్వాన్ని తనే ఎన్నుకునేటట్టుగా ప్రతి పౌరుడికి అవకాశాలు కల్పిస్తూ ఈ దేశంలో అనేక మార్పులకి మూల కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆహార ధాన్యాలు దొరక్క, పారిశ్రామికీకరణ లేకపోవటం వల్ల చివరికి గుండు సూదు కూడా ఉత్పత్తి చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్న ఈ భారతదేశానికి పంచవర్ష ప్రణాళికలు అందించి ప్రయారిటీ సెక్టర్స్ని పెట్టుకొని గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ తీసుకొని వచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకి ఆహార ధాన్యాలు అందించడమే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసి పంపించే స్థాయికి తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. ఈ దేశంలో పేదవాడు సైతం బతకాలి ఆత్మగౌరవంతో అని చెప్పి 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమంతో అణగారిన వర్గాలకే కాకుండా బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకు కూడా మేలు జరిగేటట్టుగా 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాన్ని నిత్యం రివ్యూ చేస్తూ వాటి అమలు కోసం తప్పించి పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పుట్టినటువంటి రోజు. జాగీర్దారులు, జమీందారులు, పెత్తందారులు ఈ దేశాన్ని పట్టి పీడిస్తూ భూములన్నీ కబంధహస్తాల్లో పెట్టుకొని సామాన్యుల్ని సతమతం చేస్తూ నరకయాతన చూపించినటువంటి అనేక మంది జాగీర్దారులు, జమీందారుల్ని, దేశముఖుల్ని వాళ్ళ చేతిలో ఉన్నటువంటి భూములకి విడిపించి భూమి లేని నిరుపేద ప్రజలకి భూమిని ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ ద్వారా, భూ సంస్కరణ యాక్ట్ ద్వారా
లక్షలాది ఎకరాల్ని పేదలకి పంచినటువంటి కాంగ్రెస్ పార్టీ